విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. నా సామి రంగా సినిమా ఏ సినిమా చూస్తాం ఈ మీసగడ్లోనే తెలియట్లేదా నా సామి రంగానే చూస్తామని. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవలసిన మూవీ ఇది. నా సామి రంగా సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి మాదే ఇది. నాగార్జున గారు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్ అక్కినేని నాగార్జున గారు. బాస్ హిట్ చూసేశారు మీరు. సంక్రాంతి మాత్రం మాదే. ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ అవి బాగా పండాయి. ఆశికా రంగనాథన్ గారు హీరోయిన్ నాగార్జున గారి పక్కన ఎక్స్ట్రాడినరీగా సెట్ అయ్యారు. చాలా బాగుంది మూవీ మాత్రం, సూపర్ డూపర్ హిట్. అండ్ తమన్ గారు బీజిఎం చాలా బాగా ఇచ్చారు. అండ్ అల్లరి నరేష్ గారు అక్కినేని నాగార్జున గారికి వీరాభిమాని. ఆయన తప్ప ఈ పాత్ర ఎవరు అంత సరిగా చేయలేరని నా ఒపీనియన్. ఇది పర్సనల్గా నా ఒపీనియన్. అల్లరి నరేష్ గారికి నాగార్జున గారికి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. సారీ రాజ్ తరుణ్ ఓకే, రాజ్ తరుణ్ అంతగా ఏం లేదు, ఓకే నార్మల్గానే ఉంది. అండ్ నరేష్ గారిది నాగార్జున గారిని పక్కన చూడడం మేము నాగార్జున అభిమానులుగా గర్విస్తున్నాము, ఎందుకంటే ఆయన వీరాభిమాని కాబట్టి. హీరోయిన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. నాగార్జున గారికి హీరోయిన్కి చాలా బాగుంది. అసలు కాంబినేషను పేరు పెట్టడానికే లేదు. వాళ్ళిద్దరికి దిష్టి తగిలేలా ఉంది, అలా ఉంది సినిమా మాత్రం. యాక్షన్ పరంగా బాగుంది, అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా యాక్షన్ పరంగా బాగుంది సినిమా. నాగార్జున గారిని మాస్ జాతర చేశారు ఈ సంక్రాంతి మూవీకి. మాస్ రూపం, మాస్ కోరుకున్నారు ఫ్యాన్స్ అందరూ. సో ఆ మాస్ చూపించేశారు నాగార్జున గారిని. ఏమండి, హార్టీ కంగ్రాచులేషన్స్ టు నాగార్జున సార్. సినిమా అయితే మంచిగా అనిపించింది. ఎంత అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్, అండ్ సాంగ్స్ కానీ మోర్ ఓవర్ ఫైట్స్ కానీ స్టోరీ నడిపించిన విధానం కానీ హైలైట్ అండి. అండ్ మోర్ ఓవర్ సంక్రాంతికి ఎలా ఉందంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కిడ్స్తో పాటు ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. హార్టీ కంగ్రాచులేషన్స్ నాగార్జున సార్. అండ్ సినిమా బాగుంది, అందరు తప్పకుండా చూడండి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సామి రంగా 7:45కి షో చూసాం భయ్య. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు దీంట్లో బ్యాక్ బోన్ భయ్య, వెన్నుముక అనమాట. చాలా బాగుంది సినిమా. అండ్ మన ఊరిలో మన క్యారెక్టర్ నాసర్ గారు ఇచ్చిన ఒక మాట కోసం నాగార్జున గారు కట్టుబడి ఉంటాడు అనమాట. దాదాపు చాలా వరకు కట్టుబడి ఉంటాడు. మన రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ అయితే కొద్దిగా మైనస్ పడింది. అదొక్కటే చిన్నగా అంటే ముగ్గురు హీరోలు పెట్టేసరికి 3 మెంబర్స్ని కవర్ చేసింటే డైరెక్టర్గా బాగుండు. కానీ రాజ్ తరుణ్ ఒకటి మైనస్. కానీ నాగార్జున గారిది, అల్లరి నరేష్ గారిది సూపర్గా చూపించారు. అండ్ మన అల్లరి నరేష్ గారు చనిపోవడంతో కొద్దిగా ఫీల్ ఉంటుంది కానీ మూవీలో మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ముగ్గురికి ఈక్వల్గా చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గల. చాలా బీజిఎం బాగుంది. మన 53 సినిమాలు కొరియోగ్రఫీ చేసిన విజయ్ బిన్ని గారు ఇప్పుడు 54 ఫిలిం ఇది డైరెక్టర్గా ప్రూవ్ చేసుకొని, స్క్రీన్ ప్లే కూడా మొత్తం ఓవరాల్గా చాలా బాగా నీట్గా వచ్చింది. రొటీన్ స్టోరీనే, బట్ ఏంటంటే అవుట్పుట్ విజన్ అనేది బాగా ఇచ్చాడనమాట. నా సామి రంగా సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన సినిమా. అందరూ ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. ఎమోషనల్లీ టచ్ ఇస్తుంది భయ్య లాస్ట్లో సినిమా అయితే. అదైతే పక్క చెప్తాను. అల్లరి నరేష్ ఏడిపించాడు భయ్య నిజంగా లాస్ట్లో. గమ్యం సినిమా గుర్తొచ్చేసింది మళ్ళీ. గమ్యంలో రాజ్ తరుణ్ యాక్టింగ్ బాగా చేశాడు, బట్ ఏంటంటే క్యారెక్టరేషన్ తక్కువ ఉంది రాజ్ తరుణ్ గారిది. అదొకటి మైనస్. కీరవాణి మ్యూజిక్ అయితే అవుట్ అన్న అల్టిమేట్. బీజిఎం కానీ, ఫైట్స్ దగ్గర బీజిఎం కానీ, సాంగ్స్ బీజిఎం కానీ చాలా బాగున్నాయి. నాజర్ గారి క్యారెక్టరే దీంట్లో మెయిన్ అనమాట సినిమాకి. మన నాజర్ గారికి ఇచ్చిన మాట కోసమే మన నాగార్జున గారు కట్టుబడి ఉండడం అనమాట అది సినిమా. అండ్ ఇంకోటి వచ్చేసి ఓవరాల్ పల్లెటూరి నేపథ్యంలో సంక్రాంతి పండగకి నాకు తెలిసినంత వరకు అయితే ఈ సంక్రాంతికి 2nd ప్లేస్లో నిలిచిన సినిమా నేను అనుకుంటున్నాను. హనుమాన్, 2nd నా సామి రంగా, 3rd సైంధవ్, 4th గుంటూరు కారం. చాలా బాగుందన్న నా సామి రంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాగార్జున గారికి, రాజ్ తరుణ్ గారికి అండ్ డైరెక్టర్ బిన్ని విజయ్ గారికి కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ బ్లాక్ బస్టర్ కొడతారు. బ్లాక్ బస్టర్ అనకూడదు కానీ హిట్ నాకు తెలిసి. ఫ్రాంక్గా చెప్తున్నా భయ్య, అందరూ సంక్రాంతికి వెళ్ళి చూసేయండి సినిమా. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ కొత్తగా టచ్ చేసిన ఒక ఫస్ట్ మూవీ. డైరెక్టర్ సార్ బాగా ఇంప్లిమెంట్ చేసిండు. స్క్రీన్ ప్లే, డైలాగ్ వర్షన్స్ కానీ అండ్ నరేషన్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. ఆ లొకేషన్స్ కానీ స్క్రీన్ ప్లే అంతా బాగుంది. వెళ్ళి చూడండి. అండ్ అల్లరి నరేష్ గారిది, నాగార్జున సార్ గారిది చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరి ర్యాప్ మాత్రం పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్, ఏడిపిస్తారు. నాగార్జున గారు చైన్ లాగేది కానీ, తర్వాత లాస్ట్లో అల్లరి నరేష్ గారిది ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు గమ్యం మూవీ గుర్తొస్తుంది, తర్వాత శివ మూవీ 2 గుర్తొస్తాయి.
వెళ్ళి చూస్తే మాత్రం. నాకు చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంక్ బాగా నచ్చింది. తర్వాత క్లైమాక్స్ సీను క్లైమాక్స్లో బాగా అంటే ఏడిపిస్తాడు భయ్య, లిటరల్గా కన్నీళ్ళు వచ్చేసాయి. నేను నా పక్కన కూర్చున్న అతను కూడా ఏడుస్తూ కూర్చున్నాం. అల్లరి నరేష్ గారి మధ్యలో పెట్టిన అంత కాంబినేషన్ బాగుంది. మ్యూజిక్ ఆయన గురించి చెప్పదలుచుకోవాల్సిన అంత అయితే కాదు భయ్య. కీరవాణి గారు అంటే ఒక పీక్ ఉంటుంది, అలాంటి ఆయన వచ్చేసి ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చినాడు. చాలా అంటే చాలా బాగుంది. అసలు కొత్త బీజియంతో వచ్చినట్టు వచ్చింది నాకైతే, చాలా బాగుంది. అవును, డ్యాన్స్ అంటే పర్లేదు భయ్య, మరీ ఎక్కువ హైప్ పెట్టుకోకూడదు. డ్యాన్స్ పరంగా పర్లేదు అనిపిస్తుంది అంతే. బాగుంది, చాలా బాగుంది. క్యారెక్టర్ రివీల్ చేయకూడదు భయ్య, వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అవును భయ్య, పల్లెటూరు అట్మాస్ఫియర్. అవునవును, ప్రభలు అంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రభలు వెళ్ళకోకుండా మరో ఊరు వాళ్ళు ఆపేస్తారు. నాగార్జున సినిమా ఇచ్చి పడేసిన ఏముందన్న సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. సంక్రాంతి పండుగ అంటే థియేటర్లో కూర్చొని నిజంగా ఇట్లా పండుగ జరుపుకోవాలని అనిపిస్తానా, అంతా బాగుందనా. నిజంగా చెప్తున్నా, నా సామిరంగ సినిమా ఈ ఇయర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిన్న హనుమాన్, మొన్న వెంకటేష్, మళ్ళీ నాగార్జున. నిజంగా చెప్తున్నా, ఈ సంక్రాంతికి మొత్తం 3 బ్లాక్ బస్టర్ మూవీ కొట్టింది. నిజంగా అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చింది మన హనుమాన్, సెకండ్ ప్లేస్ నాగార్జున, థర్డ్ ప్లేస్ వెంకటేష్. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ ఎట్లుందంటే, మన ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం కూసబెట్టేసి థియేటర్లో, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఉంటుంది. అల్లరి నరేష్ యాక్టింగ్ అన్నా ఏం చేసినా, ఆయన చనిపోవడం మాత్రం మస్తు బాధాకరం ఉంటుంది. అల్లరి నరేష్ నేను చెప్తున్నా, సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆయన యాక్టింగ్ హ్యాట్సాప్ అల్లరి నరేష్కి. నిజంగా అప్పట్లో మన బంబంబో శివశంభోలో అలా రవితేజ పక్కకి చేసిండు, మళ్ళీ ఇంట్లో చేసిండు. సారీ, అలా యాక్టింగ్ ఎలా చేసిండో సేమ్ ఇలా అట్లానే చేసిండు, మంచిగా చేసిండు యాక్టింగ్. సినిమాలో పెద్ద పిల్లర్ అంటే నాగార్జున ప్లస్ అల్లరి నరేష్, విల్లన్ నాజర్, ఈ ముగ్గురుతో సినిమా హైలైట్ ఉంది. నాగార్జున డ్యాన్స్ స్టైల్ సూపర్ స్టార్ డ్యాన్స్ లేకుండా చైన్ గేను ఫైట్లు అని అన్ని స్టోరీలు బాగున్నాయి. లవ్ స్టోరీ గిట్ట బాగుంది. లవ్ స్టోరీ సినిమా ఇలా మెయిన్ హైలైట్ సినిమా అంటే లవ్ స్టోరీ. హీరోయిన్కి నాగార్జునకు లవ్ స్టోరీ అదే హైలైట్ అవుతుంటుంది సినిమా మొత్తం. లాస్ట్ వరకు గిట్ట హీరోయిన్ కోసమే వాడు ఉంటాడు. లాస్ట్కి వచ్చిన వాడిని ఎంత కష్టపడి పొడిచినా కానీ వాడిని సక్సెస్ కానీ ఆమెకు బతుకుమంటేనే బతుకుతాడు. అది సినిమా స్టోరీ అయితే సూపర్ ఉంది, బాగుంది. ఫైట్లు గిట్ట సూపర్ ఉన్నాయి. ఆల్ సాంగ్స్ ఇటు ఒకటి ఇంకా ఇంకా అనే పాట లవ్ స్టోరీ సాంగ్ ఉంటుంది, అదైతే చాలా హైలైట్ సాంగ్. అదైతే స్టోరీ తగ్గట్టు పాట సాంగ్స్ వస్తుంది, బాగుంది సినిమా. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu mi Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu mi Annie. Please do subscribe to India Glitz Telugu.